హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ గేమింగ్ ఎపిసోడ్ నెంబర్ 5. ఈ ఎపిసోడ్ మనం యాక్చువల్గా అనుకున్నదైతే ఐరన్ ఫామ్ అనమాట. కానీ మాకు విలేజర్లు కొద్దిగా తక్కువ అయ్యారు. ఐరన్ ఫామ్కి ఒక అరౌండ్ 15 అలా పడతారు విలేజర్స్ బ్రీడర్ ఫామ్ లేకుండా 15 విలేజర్స్ అంటే చాలా కష్టం గైస్. అందుకని ఈ ఎపిసోడ్ బ్రీడర్ ఫామ్, నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా ఐరన్ ఫామ్ చేస్తాం గైస్. ఈ ఎపిసోడ్ మాత్రం విలేజర్ బ్రీడర్ ఫామ్. సో ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వెళ్ళి చూద్దాం గైస్. అండ్ గాయస్, ఇది మేము ఇక్కడ తీసేసి అటేపు కడతాం గాయస్, ఎందుకంటే ఇంటికి ఫ్రంట్ సైడ్ ఉంది. ఇది మేము ఇక్కడ తీసేస్తాం, లుక్ బాగోదు. ఇంట్లో నుంచి రాగానే డైరెక్ట్ ఇది అడ్డు వస్తుంది గాయస్. ఇది తీసి అటేపు పెడతాం గాయస్. ఇప్పుడు మన విలేజర్ బ్రీడర్ ఫామ్ వచ్చేదేమో ఇక్కడ గాయస్. దానికి అవసరం ఇవన్నీ గాయస్. డట్, ఇంకా గ్లాస్ చాలా ఇంపార్టెంట్ గాయస్. స్టెయిర్, మైన్ కార్డ్స్ అప్పుడే కాదు గాయస్, లాస్ట్లో గ్లాస్ అంతే గాయస్. ఇంకా ఇది వాటర్ బకెట్స్ అంతే గాయస్. బెడ్స్ కూడా ఫస్ట్ ఇది తీసుకుందాం గాయస్. ఫస్ట్ 10 బ్లాక్స్ హైట్ వెళ్ళాలి గాయస్. మీరు ఇక్కడ రండి. 1 2 3 4 5 6 7 8 చాలు అనుకుంటున్నా. 7 8 చాలు గాయస్. 8 చాలు. 8 చాలు గైస్. చిట్టి నన్ను కింద పడేసావు. ఇదంతా తీసేయి. అండ్ ఇప్పుడు 9x9 ఏరియా చేయాలి గైస్. ఈ టేప్ 4 అన్ని వైపుల 4 1 2 3 4 5 2 3 టేప్ 4 అటే 4 గైస్. 1 2 3 4 ఇది సెంటర్ బ్లాక్. 1 2 3 4 5 ఉన్నాయి, 4 కావాలి. 3 4 5 6 7 చూడండి గైస్, మీకు ఎగ్జాక్ట్ 9 రావాలి. 1 2 3 4 5 6 7 8 9 ఇది ఉండొద్దు. మీరు పైకి వచ్చిన బ్లాక్ అన్ని వైపులు 5 వెళ్ళండి గైస్. సెంటర్ బ్లాక్ చూసుకోండి. 1 2 3 4 ఇది సెంటర్ బ్లాక్ గైస్. అన్ని వైపుల 5 వెళ్ళండి. ఫస్ట్ 4 4 1 2 3 4 ఈ టైపు కూడా 4 గైస్. 1 2 3 4 అంతే గైస్. ఇప్పుడు అంతా కలిపేయాలి. అన్ని వైపులా కలిపేయాలి గైస్, మొత్తం అంతే. మొత్తం అయిపోయింది గైస్. ఇప్పుడు సెంటర్ బ్లాక్ చూసుకోవాలి. 1 2 3 4 ఇది సెంటర్ గైస్. 1 2 3 4 ఇది సెంటర్ గైస్. ఇక్కడ స్టేర్ పెట్టాలి గైస్. చిట్టి ఇక్కడ స్టేర్ పెట్టి ఇక్కడ వాటర్ బకెట్ వేయాలి గైస్. కంపోస్టర్ చేయి చిట్టి అంతసేపు నువ్వు. అండ్ ఒక కంపోస్టర్ కావాలి గైస్. ఇక్కడ వాటర్ వేయాలి గైస్. దీనిపైన కంపోస్టర్. ఇంకో కంపోస్టర్. వుడ్ లేదు గైస్, వుడ్ అంతా అయిపోయింది. ప్లాంక్స్గా మార్చేసి మేము దాన్ని ఏం చేసామంటే చీస్ట్ చేసాం గైస్. అండ్ మీకు ఇల్లు చూపించలేదు కదా గైస్, అంతసేపు ఇల్లు కూడా చూపించేటట్టు ఉంటుంది. ఒకసారి ఇంటి లోపలికి వెళ్దాం గైస్. చూడండి గైస్, ఇంటి మొత్తం గ్లాస్ పెట్టేశాను, ఇంకా టార్చులు కూడా. అండ్ చూడండి గైస్, ఇక్కడ లోపలికి వెళ్ళాలి. కాపర్ బ్లాక్స్, పెయింటింగ్ గైస్. ఇది స్టిక్ ఇంకా వూల్ ఉంటే అయిపోద్ది గైస్. ఇది వచ్చేసేమో ఫర్నాన్స్ రూమ్ గైస్. ఇక్కడ మధ్యలో గ్లాస్, ఇక్కడ కూడా సేమ్ ఫర్నాన్స్ రూమ్. బ్లాస్ట్ ఫర్నాన్స్ స్మోకర్ గైస్. ఇదేమో స్మెల్టింగ్ ఓర్స్ గైస్. ఇదేమో స్మెల్టింగ్ ఫుడ్ గైస్. ఇదేమో స్మెల్టింగ్ అంటే శాండ్ స్మెల్ చేయడానికి, స్టోన్ స్మెల్ చేయడానికి యూజ్ గైస్. ఇందులో ఎన్చాంటెడ్ రూమ్ కడుతున్నాను గైస్, ముందే చెప్తున్నాను. ఇందులో ఎన్చాంటెడ్ రూమ్ ఇంకా బ్రీవింగ్ స్టాండ్ కూడా పెడతాం.
నెక్స్ట్ ఈ రూమ్ వచ్చేసి అంతా చీస్లు గైస్, దీనికే వుడ్ అంతా అయిపోయింది. ఇంకా ఐటెం ఫ్రేమ్స్ గైస్, దీనికి మాత్రం చాలా టైం పట్టింది. ఇది గైస్ ఇల్లు వచ్చేసి, అండ్ కింద కూడా చూపిస్తాను. గోన్ గైస్ ఇక్కడ ల్యాడర్స్ పెట్టాం పైకి కిందకి వెళ్ళడానికి. కింద కూడా ఈ స్టాల్స్ ఏమో ఇందులో విలేజర్స్ ఉంటారు గైస్, విలేజర్ ట్రేడింగ్ హాల్. ఇందులో విలేజర్స్ ఉంటారు. ఇక్కడ పైన గ్లాస్ పెట్టాం ఎందుకంటే బయట నుంచి లైటింగ్ వస్తుందని. స్టోన్ పెడితే లైటింగ్ రాదు. అండ్ ఇంకా మనం బ్రీడర్ ఫామ్కి వెళ్ళిపోదాం గైస్. వాటర్ బకెట్ అయ్యి చిట్టి. అండ్ చిట్టి ఈ టెక్నిక్ కూడా చేస్తాడు గైస్ ఎప్పుడు, ఇందులో పర్ఫెక్ట్ వాడు. అండ్ ఇలా పైకి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ కంపోస్టర్ పెట్టాలి గైస్. చిట్టి కంపోస్టర్ పెట్టు. దీనిపైన గ్లాస్ గైస్, దీనిపైన మళ్ళీ టార్చ్ పెట్టాలి గైస్. ఇప్పుడు మొత్తం ఒక టెంపరీ బ్లాక్ పెట్టి చుట్టూ గ్లాస్ గైస్, 2 హైట్ గైస్, విలేజర్ ఎస్కేప్ కాకుండా. ఇలా చుట్టూ పెట్టండి గైస్. అండ్ లాస్ట్లో పెట్టాను గైస్ ఎందుకంటే లుక్ కోసం. ఇలా పెట్టుకుంటూ పోతాను గైస్. అండ్ మళ్ళీ ఇక్కడ గైస్ సేమ్ చుట్టుపక్కల మొత్తం చుట్టూ నింపేయండి గైస్. ఒక్క సైడ్ తప్పితే అది కూడా మిడిల్. అండ్ మళ్ళీ ఇక్కడ డెడ్ బ్లాక్ గైస్ సేమ్. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత సెంటర్ బ్లాక్ గైస్. ఇలా వెళ్ళండి గైస్. ట్రాప్ డోర్స్ ఉన్నాయా చిట్టి? ఇన్ని టార్చ్లు అవసరం లేదు గైస్. ఇది తీయాలి, ఇది కొన్ని చాలు గైస్, జస్ట్ మాప్ స్పాన్ కాకుండా. చిట్టి నేను వెళ్ళి అంతసేపు ట్రాప్ డోర్ తెస్తా ఉండు. ట్రాప్ డోర్ ఇంకా సైన్స్ కావాలి గైస్. ఫస్ట్ ఏమో ట్రాప్ డోర్ చేసి అక్కడ పెట్టేసి విలేజ్ అని లోపల వేయాలి గైస్. అండ్ చిట్టి పైనుంచి కిందకి పాత్ చేయను అంతసేపు, విలేజెస్ వెళ్ళాలిగా. 2 ట్రాప్ డోర్సే కాబట్టి అన్న అవసరం లేదు గైస్. ట్రాప్ డోర్స్ చేద్దాం ఏమంటే. అండ్ ఇది గైస్ ట్రాప్ డోర్స్ 2 చాలు గైస్, 6 వచ్చాయి ఎక్కువ. అండ్ ఇక్కడ వాటర్ బకెట్ వేసుకున్నాడు గైస్ వాడు కిందకి వెళ్ళడానికి. అండ్ ఇలా గైస్ మళ్ళీ 1 2 పైన బ్లాక్ పైన మళ్ళీ ఇలా ముయ్యండి గైస్. కానీ ఇప్పుడు విలేజర్ లోపల వేయాలి కాబట్టి అండ్ ఇక్కడ బెడ్ వేస్తే వాళ్ళు పైకి వస్తారు గైస్. చూడండి గైస్ ఇక్కడ వీళ్ళని తీసేద్దాం. అండ్ పైకి వెళ్తారు గైస్ స్లీప్ వేయడానికి. ఎందుకంటే విలేజర్స్ నైట్ అయితే మాత్రం మామూలుగా ఉండరు గైస్, పడుకోవాల్సిందే వాళ్ళు. అందుకని బెడ్ ఎక్కడ ఉన్నా ఎత్తుక్కుంటూ వెళ్తారు. వాళ్ళకి ముందుంటే ఎమ్మటే తెలిసిపోద్ది గైస్ బెడ్ ఎక్కడ ఉందో. రాగానే ట్రాప్ డోర్ పెట్టేయాలి గైస్ మనం, వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా. చిట్టి ఇప్పుడు ట్రాప్ డోర్ పెట్టాలి అక్కడ.
ట్రాప్ డోర్ పెడుతున్నా. అనేది ఓపెన్ చేయండి గైస్ మీరు లోపలికి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు ఇది తీసేయండి గైస్, బెడ్స్ తీసేసి మొత్తం హోతో తీయండి గైస్. చిట్టి నువ్వు నాటు, నేను హోతో తీస్తా. ఇంకో పాడేసా. విలేజర్ తీసేసుకున్నాడు అనుకుంటా, మొత్తమే ఇస్తా. లేదు పొటాటో తీసుకురా పెడదాం. అండ్ గైస్ క్యారెట్ అంతా విలేజర్ తీసుకున్నాడు. మీరు ఈ తప్పు కూడా చేయకండి. ఎక్కడ నాకు రాలే, నాకే వచ్చింది. ఎవరో ఒకరు జాబ్ తీసుకోవాలి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళండి విలేజర్స్, జాబ్ తీసుకోండి. ఒకడికి వచ్చింది. ఇక్కడ రండ్రా బాబు. వచ్చింది. నేను వెళ్ళి పొటాటో తెస్తుండు. పొటాటో ఎక్కడ ఉంది చిట్టి? ఫస్ట్ స్లీప్ అయ్యిదా, ఫస్ట్ స్లీప్ అయ్యి. నా దగ్గర బెడ్ ఉంది, పడుకున్నా. స్లీప్ అయ్యి చిట్టి. అండ్ డే అయిపోయింది గైస్, ఇంకా వర్షం పడుతుంది ఎందుకో నాకు కూడా తెలియదు. ఇప్పుడు మనకు కావాల్సింది పొటాటో. చిట్టి పొటాటో ఎక్కడ పెట్టావు? పొటాటో ఎక్కడ పెట్టావు? అండ్ గైస్ ఇప్పుడు మా దగ్గర పొటాటో లేదు, ఇవి పెరిగినాయి. ఈ ఒత్తితే పొటాటో వచ్చేస్తుంది. పొటాటో వస్తే చాలు గైస్, ఇంకేం రానవసరంలే. ఫస్ట్ పొటాటో. చిట్టి పొటాటో వచ్చింది, నాకు స్టాకే వచ్చింది. నువ్వు ఇంకా తెచ్చుకో. ఇక పొటాటో నేనే నాస్తాలే, ఎందుకైనా మంచిది. మళ్ళీ ఊకే పోతాయి. పొటాటో వేసిన వీళ్ళు బ్రీడ్ చేసుకుంటారు గైస్. బీట్రూట్, బ్రెడ్, పొటాటో, క్యారెట్ ఏదన్నా వేయచ్చు గైస్ మీరు. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం నాటాలి గైస్. మొత్తం నాటాలి గైస్. ఏదన్నా పెట్టవచ్చు గైస్ మీరు. క్యారెట్ అనే కాదు, వీటి పెడితే మాత్రం కాదు గైస్ బ్రీడ్. ఎందుకంటే బ్రెడ్ చేసి పెట్టాలి గైస్, లేకపోతే కాదు. వీటి పెట్టొద్దు గైస్ మీరు. క్యారెట్ అన్నా లేదా పొటాటో అన్నా బీట్రూట్ అన్నా పెట్టండి గైస్, అప్పుడే వర్క్ అవుతుంది. అండ్ దీనిపైన కంపోస్టర్ పైన ఈ గ్లాస్ ఎందుకు పెట్టానో కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే విలేజర్స్ ఇందులో ఎక్కి ఇందులో ఇరుక్కుపోతే మళ్ళీ బ్రీడింగ్ ప్రాసెస్ సరిగ్గా జరగదు గైస్. అందుకనే మొత్తం ఇలా నాటేయాలి గైస్, మొత్తం నింపేయాలి గైస్. చిట్టి ఇంకా పొటాటో కావాలి. ఇంకో స్టాక్ వచ్చింది గైస్, పొటాటో సరిపోద్ది. గుడ్డ విలేజర్ వచ్చాడు ఏంటి కొంప తీసి. ఇప్పుడు రారులే గైస్, ఎందుకంటే బెడ్ లేదు కాబట్టి. బెడ్ ఉంటేనే వాళ్ళు బ్రీడ్ చేసుకుంటారు. అండ్ ఇది తీసేయండి గైస్ మీరు. తీసేసిన తర్వాత గ్లాస్. నేను ముందు నుంచి 5 బ్లాక్స్ రావాలి గైస్. 1 2 3 4 5 బ్లాక్స్ గైస్. సేమ్ ఇటు అంతే. 1 2 3 4 5 బ్లాక్స్. ఇక్కడ 3 బ్లాక్స్ గైస్. ఇక్కడ 3 బ్లాక్స్. అండ్ ఇక్కడ 2 బ్లాక్స్. ఇక్కడ టెంపరీ బ్లాక్ పెట్టి ఇలా వెళ్ళండి గైస్. అయిపోయింది, సరిపోయింది
సరిపోయింది. ఇలా ఎన్ని బ్లాక్స్ చిట్టీలో ఎన్ని బ్లాక్స్ ముందుకు రావాలి? ఇక్కడ 1 2 3 4 5 6 7 అండ్ ఇప్పుడు ఈ 3 హైట్ పెట్టాలి గైస్. 3 టెంపరీ బ్లాక్స్ 1 2 3 అండ్ ఇలా మొత్తం పెట్టాలి గైస్. అండ్ మొత్తానికి మళ్ళీ కిందనే పడ్డాం. అండ్ ఇలా పెట్టుకోండి గైస్. ఇప్పుడు మళ్ళీ 3 బ్లాక్స్ మొత్తం ఈ లాస్ట్ దాకా పెట్టండి గైస్. గ్లాసే ఎక్కువ ఉంటుంది గైస్ ప్రాసెస్ ఇందులో. ఇప్పుడు మీరు వచ్చి క్రాఫ్టింగ్ టేబుల్కి వెళ్ళి ఒక స్టోన్ వాల్ చేయండి గైస్. స్టోన్ వాల్ దొరికింది గైస్. ఇదే స్టోన్ వాల్. ఇది చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒకటి పెట్టాలి గైస్. మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. మన దగ్గర వాటర్ బకెట్ ఉంది గైస్, మనకు అంత అవసరం లేదు. అండ్ వాటర్ బకెట్ తీసేసి ఇక్కడ 1 and 2 బ్లాక్స్ గైస్. ఈ కింద తీసేయండి గైస్. ఇటు బాక్ మళ్ళీ ఇటు 3 గైస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి ఇక్కడ అంతా ముయ్యాలి గైస్. ఈ ఒక్క బ్లాక్ వదిలేసి ఈ 2 బ్లాక్లు వదిలేసి 1 2 3 అంతే గైస్. 3 బ్లాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైన్ పెట్టాలి గైస్. ఇటు సైన్స్ చేయి. ఇవన్నీ మీరు ముందే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి గైస్, లేదంటే టైం వేస్ట్. ముందే కలెక్ట్ చేసి పెట్టుకోండి గైస్. సైన్ మాకు మర్చిపోయామన్నమాట. అన్నీ కలెక్ట్ చేసాం కానీ సైన్స్, కంపోస్టరు, వుడ్కి సంబంధించినవన్నీ మర్చిపోయాం. ఎందుకంటే వుడ్ లేదు కాబట్టి అంత గుర్తు లేదు. అండ్ సరిపోతాయి గైస్. ఇన్వెంటరీలో ప్లేస్ లేదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి మన ఇన్వెంటరీ కాల్ చేద్దాం గైస్. ఫస్ట్ అవసరం లేనివన్నీ ఇన్వెంటరీలో పడేద్దాం. బెడ్ అవసరం గైస్, ఫుడ్ కూడా, ఇది అవసరం లేదు. అండ్ సైన్స్ చేయాలి గైస్. ఫస్ట్ సైన్ రెసిపీ ఏంటి? SIGN. స్టిక్స్ లేవు గైస్. ఇప్పుడు వస్తుందండి గైస్. ఇంకా ఎక్కువ గైస్ చాలు. ఇప్పుడు మనం ఫుడ్ తినేసి పైకి వెళ్దాం. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళి చిట్టో ట్రాప్ డోర్ కూడా చేసుకురా. ఇక్కడో సైన్ గైస్. ఏదన్నా పెట్టుకోండి గైస్, సైన్కి ఏం అవసరం లేదు. ఎక్కడొక్కడి గైస్. అంతే అయిపోయింది గైస్ సైన్. ఇప్పుడు ఇక్కడ ట్రాప్ డోర్ పెట్టి బెడ్ చేయాలి గైస్. 1 2 3 4 బెడ్స్ గైస్. ఇలా 4 బెడ్స్ చేయండి.
అండ్ కింద వాటర్. కింద వాటర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రండి గైస్. ఒక ట్రాప్ డోర్ కావాలి ఇప్పుడు మనకి. ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ ఉంది కదా గైస్, మనం వాటర్ నింపుకుని వెళ్ళిపోదాం. పైకి ఎక్కడానికి యూజ్ అవుతుంది. తీసేయండి గైస్ వాటర్. ఇక్కడ మళ్ళీ ట్రాప్ డోర్ కట్టండి గైస్, ఎందుకంటే బై మిస్టేక్ అన్న మినీ విలేజెస్ ఉంటారు కదా గైస్, వాళ్ళు కింద పడకూడదు. ఇందులో ఇక్కడ రాకూడదు గైస్, 2 పడిపోయినాయి. అండ్ దీన్ని కూడా బెండ్ చేసేయండి గైస్. ఇప్పుడు మీరు దీంతో 3/5 ఏరియా గైస్. 2 3 అయిపోయింది కదా గైస్. ఇప్పుడు 5 ఇలా 2 3 4 5 2 3 4 1 2 3 4. ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ హైట్ పెంచాలి గైస్. అండ్ ఇప్పుడు మొత్తం నింపడమే గైస్ గ్లాస్తో. మొత్తం విలేజెస్ ఎస్కేప్ కాకుండా ఇలా మొత్తం నింపేయండి గైస్. మొత్తం ఇలా నింపేసిన తర్వాత చెప్తాను గైస్ ఏం చేయాలో. ఇంకో వాటర్ బకెట్ ఉంది కదా గైస్, అది ఇక్కడ వేయాలి గైస్ మీరు. అది అక్కడ కాదు గైస్, కొన్ని బ్లాక్స్ ముందుకు రావాలి. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ పెట్టండి గైస్ సైన్. డన్. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఇక్కడనా? ఎక్కడ ఎక్కడ చిట్టి? ఇక్కడనా? నువ్వు తీసేసుకున్నావు. వస్తుంది కరెక్ట్. ఒక తప్పు జరిగింది గైస్ బై మిస్టేక్. ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక బ్లాక్ తీశారు కదా గైస్, ఏం చేయాలంటే ఇక్కడ ఒక బ్లాక్ పెట్టండి గైస్. ఒక బ్లాక్ పెట్టిన తర్వాత ఏం చేయకండి గైస్, ఒక బ్లాక్ పెట్టండి, సైన్ పెట్టండి అంతే. ఇప్పుడు ఈ బ్లాక్ పైన వాటర్ వేయండి గైస్, ఇంతే ఇక్కడికి వచ్చేస్తారు. అయిపోయింది గైస్, అంటే బ్రీడింగ్ హాల్ అండ్ ఎన్చాంటింగ్ టేబుల్ కూడా చేద్దాం గైస్ ఈ ఎపిసోడ్లో. ఇంకా మనం కంప్లీట్ కాలే గైస్. ఇక్కడ ఒక రైల్ పెట్టాలి, రైల్స్ అవన్నీ పెట్టాలి. ఇప్పుడు నేను బయటికి ఎలా రావాలి? నేను ఒక బ్లాక్ కింద వేసాను గైస్, అంతే తప్పు. ఇంకేం తప్పలేదు. ఒక బ్లాక్ కింద వేసాం, అలా వేయకూడదు. చిట్టి నువ్వు కూడా పైకి వచ్చేయి. అంతే గైస్. ఇప్పుడు మనం ఇక్కడ డిస్పెన్సర్లు వాటితో యూజ్ ఉంది గైస్. డిస్పెన్సర్ రైల్స్, పవర్ రైల్స్ నీ దగ్గర ఉన్నాయి కదా చిట్టి. అండ్ ఇప్పుడు మనం దట్టుతో వే చేద్దాం. చిట్టి డిస్పెన్సర్ నా దగ్గర ఉంది. డిస్పెన్సర్ ఇక్కడ ఉండాలి. కింద ఫేసింగ్ ఉండొద్దు గైస్. చిట్టి దీన్ని తీయి, కింద ఫేసింగ్ పెట్టా. టెంపరీ బ్లాక్స్ పెడదాం, తీయి. వాటర్ తీ. వాటర్ తీ.
గైస్ డిస్పెన్సర్ మూతి ఇటేపు ఉండాలి గైస్. ఇది కిందకు ఉంది. చిట్టి దీని తీయి. డిస్పెన్సర్ మూతి ఉల్టా ఉంది. నేను పైకి వచ్చి పెడతా. పైకి వచ్చి పెట్టాను గైస్. ఉల్టా వస్తున్నా. ఇలా రావాలి గైస్. ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం. దాని కింద నుంచి ఇక్కడ మేము గ్లాస్ వాడుతున్నాం గైస్. టెంపరీ బ్లాక్స్ వద్దు. మళ్ళీ ఇదొకటి. రాదు. అంతే గాయస్, అయిపోయింది. అయిపోయింది గాయస్. ఇక్కడ రైల్స్, పవర్ రైల్స్ పెట్టు. చిట్టి పవర్ రైల్స్ పెట్టు. ఇంకొక బటన్ చేయండి గాయస్. ఇక్కడ పెట్టండి దీనిపైన. అండ్ దీన్ని ఒత్తి మైన్ కార్డ్స్ అన్ని పెట్టండి గాయస్. విలేజ్ అని తీసుకుని అలా వెళ్ళిపోతుంది గాయస్. ప్రాక్టికల్గా చూపించాలంటే విలేజర్ పిల్లోడు రావాలి గైస్. పిల్లోడు ఇంకా రాలేదు. బ్రీడ్ అవుతారు. బ్రీడ్ అయిన తర్వాత చూపిస్తాను గైస్. అంతసేపు మనం ఎన్చాంటింగ్ టేబుల్ కూడా చేసేద్దాం గైస్. చిట్టి పదే ఎన్చాంటింగ్ టేబుల్ చేద్దాం. నువ్వు ఊకే వాటర్ వేయకు. టెంపరీ బ్లాక్స్ అన్ని తీసేస్తే అయిపోయింది గైస్. ఇదే విలేజర్ బ్రీడర్ ఫామ్. చూడండి గైస్, ఇక్కడికి వచ్చి విలేజర్ లాగుతారు గైస్. అక్కడ నుంచి మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు గైస్ మన దాంట్లోకి. చుట్టూ ఆక్సిడైన్ చేపో. అండ్ మనకు కావాల్సింది 2 డైమండ్స్, 4 ఆక్సిడైన్ కావాలి గైస్. డైమండ్ పికాక్స్ నా దగ్గర లేదు. చిట్టి ఫార్చ్యూన్ 3 పికాక్స్ షీస్ట్లో పెట్టాను గైస్. డైమండ్ పికాక్స్ అది తీసుకెళ్ళి మనం చేద్దాం. వెళ్ళి ఆక్సిడైన్ తెద్దాం గైస్ ఫస్ట్ వెళ్ళి. అండ్ గైస్ ఫైనల్లీ ఆక్సిడైన్ కూడా తెచ్చేసాను వెళ్ళి. ఇప్పుడు మనకి ఒక బుక్ కావాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక బుక్ గైస్. చిట్టి బుక్ ఉందా? బుక్ ఉందా? బుక్ లెదర్ తీసుకురాపో. అండ్ లెదర్ తీసుకొచ్చిన తర్వాత కలుస్తాను గైస్ మిమ్మల్ని. అండ్ గైస్ ఫైనల్లీ లెదర్ కూడా దొరికేసింది. ఎమ్మటే బుక్ చేసుకుని వెళ్ళి పెట్టేద్దాం. చిట్టి బుక్ షెల్ఫ్స్ ఏ చీస్లో ఉన్నాయి? బుక్ షెల్ఫ్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాం గైస్ ఎపిసోడ్లో చూపిద్దామని. వుడ్ ఉంది గైస్, చూసుకోలేదు. ఏ చీస్లో ఉందబ్బా? బుక్ షెల్ఫ్స్ ఏదో ఒక చీస్లో ఉంటుంది గైస్, చూద్దాం.
చిట్టి బుక్ షెల్ఫ్ ఏ చీస్ట్లో పెట్టావు? డైరెక్ట్ బుక్ షెల్ఫ్ ఇక్కడే పెట్టారంట గైస్ చిట్టి. ఇప్పుడు మనం ఎన్చాంటింగ్ టేబుల్ చేద్దాం. ఎన్చాంటింగ్ టేబుల్ అయిపోయింది గైస్. ఇప్పుడు వెళ్ళి పెట్టడమే. దీని చుట్టూ బుక్ షెల్ఫ్ పెడితేనే ఇది యాక్టివేషన్ అవుతుంది గైస్. ఇక్కడ కాదు గైస్, దీని ముందు. ఇప్పుడు బుక్ షెల్ఫ్ గైస్. అండ్ గైస్ ఇక్కడ కూడా ఉండకూడదు, అండ్ ఈ మూల కూడా ఉండకూడదు. వీటిని వెంటనే వెళ్ళి బుక్స్ చేసుకొద్దాం. కిట్టి వీటిని కూడా బుక్ షెల్ఫ్ చేసాయి, అన్నీ చేసాయి బుక్ షెల్ఫ్. ఇంకా ఇచ్చాను నీకు, బుక్స్ ఇచ్చా. చూడండి గైస్, ఇలా మంత్రాలు తీసుకున్నట్టయితే అయిపోయినట్టే గైస్. అండ్ గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఈ ఎపిసోడ్లో మనం బ్రీడర్ హాల్ చేసాం కదా. ఈ బ్రీడర్ హాల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, ఇంకా షేర్ కూడా చేయండి. ఇగోండి గైస్, బుడ్డ విలేజర్ కూడా వచ్చాడు. అండ్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ గైస్. అది ఐరన్ ఫామ్ గైస్, ఖచ్చితంగా అది కూడా ఇక్కడే కడతాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా దీన్ని మార్చేస్తాం గైస్, ఆ టేపు ఖచ్చితంగా. And bye guys.